వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. ఈ వీడియోలో ఏపీజీఎల్ఐ సంబంధించి క్వారీ ఎలా రేజ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నిధి పోర్టల్లోకి వెళ్ళి పాస్వర్డ్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్ కనిపించిన తర్వాత ఇక్కడ మనకు 4 ట్యాబ్స్ ఉన్నాయి. ఈఎస్ఎస్, మాస్టర్ డేటా, ఏపీజీఎల్ఐ, రిపోర్ట్స్. సో ఏపీజీఎల్ఐకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 7 ట్యాబ్స్ ఉన్నాయి. ఈ 7 ట్యాబ్స్లో మనకు ఏపీజీఎల్ఐ గ్రీవెన్స్ కింద వెళ్ళాలి. ఏపీజీఎల్ఐ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఏపీజీఎల్ఐ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ ఎంప్లాయీ అని వస్తుంది. సబ్మిట్ రిక్వెస్ట్, మై సర్వీస్ రిక్వెస్ట్. సో ఇక్కడ 2 ట్యాబ్స్ కనిపిస్తాయి. ఈ 2 ట్యాబ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ చేసిన దాన్ని మనం చూసుకోవడానికి మై సర్వీస్ రిక్వెస్ట్ అన్నమాట. మనం సర్వీస్ రిక్వెస్ట్ 0 ఉంది అంటే మనం ఏమి సబ్మిట్ రిక్వెస్ట్ రేట్ చేయలేదని అర్థం. సో ఇక్కడ సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఏపీజీఎల్ఐ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంప్లాయీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంప్లాయీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. మిస్సింగ్ క్రెడిట్సా, లేకపోతే పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్సా, నామినీ అప్డేషనా, ఏపీజీఎల్ఐ టైల్ అసైన్మెంటా, నెక్స్ట్ పెండింగ్ పాలసీనా, లోన్ చెక్ డీటెయిల్సా, లోన్ ప్రాసెసింగ్ ఇష్యూసా, క్లెయిమ్ ప్రాసెసింగ్ ఇష్యూసా, బిల్ సబ్మిషనా, బిల్ జనరేషన్, అదర్స్ అని వస్తుంది. సో మనకు ఏది క్వారీ రేజ్ చేయాలనుకుంటున్నామో, సపోజు మనము మిస్సింగ్ క్రెడిట్కి సంబంధించి క్వారీ రేజ్ చేయాలనుకోండి. సో ఏ నెలలో మనకు మిస్సింగ్ క్రెడిట్ అయింది, ఆ మంత్, ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ యొక్క ప్రీమియం ఎంతో సెలెక్ట్ చేసుకోవడం, టోకన్ నంబరు ఇక్కడ వేయాలి. అక్కడ ఎస్టీఓ గారి చేత, ఆ సంబంధిత ఖజానాధికారి చేత సైన్ చేసినటువంటి షెడ్యూల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాలి. సపోజ్ ఇంకో మిస్సింగ్ క్రెడిట్ ఉందనుకోండి, మరి దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఈ ప్లస్ పైన క్లిక్ చేయాలి. ఇట్లా మనకు ఎన్ని మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటాయో అన్ని మిస్సింగ్ క్రెడిట్కి సంబంధించి ఇక్కడ మంత్ అండ్ ఇయర్, అమౌంట్, టోకన్ నంబరు, తర్వాత చూస్ ఫైల్. ఈ చూస్ ఫైల్ అనేది ఇట్ ఈజ్ అటెస్టెడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ 1 ఇయర్లో యాడ్ చేసుకోవడం, ప్లస్ తీసుకోవడం, యాడ్ చేసుకోవడం, లాస్ట్లో సబ్మిట్ చేయడం. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేసినట్లయితే ఈ సబ్మిట్ చేసినటువంటి రిక్వెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? మై సర్వీస్ రిక్వెస్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అవుతుంది, నేమ్ అవుతుంది, ఇష్యూ టైప్ అవుతుంది, క్వారీ రేజ్ డేట్ వస్తుంది, స్టేటస్ ఆఫ్ క్వారీ వస్తుంది, స్టేటస్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ వచ్చేమో సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేయడము, ఇక్కడ రేజ్ చేసినటువంటి రిక్వెస్ట్ రిజాల్వ్ అయిందా లేదా అనే విషయాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ఇష్యూ. ఇప్పుడు పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ ఉందనుకోండి. పాలసీ మాస్టర్ డేటా కింద ఇక్కడ మనకు ఎన్ని పాలసీలు ఉన్నాయి, అన్ని పాలసీలు డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ సెలక్షన్ కింద డిసిఆర్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, ఇక్కడ ఏ బాండ్ ఇవ్వాలి, అది ఏ బాండ్, సి బాండ్, డి బాండ్, అది ఏమంత మన అప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా అట్లా ఎన్ని కరెక్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ సంబంధించి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిఓఎం మీన్స్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ.
డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అన్నమాట. ఈ మీనింగ్స్ మనం తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఇట్లా మనకు డేట్ ఆఫ్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మనకు నామినీ అప్డేషన్ సంబంధించి ఏదైనా ఉందనుకోండి, నామినీకి సంబంధించి మార్చాలనుకోండి, ఇక్కడ మనకు నామినీకి సంబంధించి ధృవీకరిస్తూ ఇక్కడ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఇంకో నామినీ యాడ్ చేయాలనుకోండి, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయడం. సో ఈ విధంగా మన యొక్క క్వారీని మనం రేజ్ చేయాలి. ఈ క్వారీ రేజ్ చేసిన తర్వాత మనము సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఏపీజీఎల్ఐ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్లో ఎంప్లాయీకి సంబంధించి సర్వీస్ రిక్వెస్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.